హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మలియకల్. సో నిఖిల్ అయితే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్తో కొత్త సినిమాలతో మన ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 2 ఫోక్ సాంగ్స్ అయితే చేసేసి మంచి హిట్ని అయితే పొందుకున్నాడు. ఇక మళ్ళీ ఫ్యాన్స్ అందరినీ హ్యాపీగా ఉంచడానికి ఒక కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకైతే రాబోతున్నాడు. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అనే డీటెయిల్స్ ఇంకా మనకు కన్ఫర్మ్ కాలేదు, కానీ కొత్త ప్రాజెక్ట్తో వస్తున్నాడు అన్నది మాత్రం 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే హ్యాపీగా తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ని కొన్ని వీడియోస్ని షేర్ చేసుకున్నాడు. ఒక కొత్త ప్రాజెక్ట్తో నేను మీ ముందుకు రాబోతున్నానని చాలా క్లియర్గా చెప్పేశాడు. కాబట్టి అది కూడా కాక నేను అనుకోవడం ఏంటంటే అది కూడా ఒక మంచి డ్యాన్స్ కానివ్వండి, లేదంటే ఇంకొక సినిమానా అనేది సస్పెన్స్గా ఉంది. కానీ డ్యాన్స్ మాత్రం కంపల్సరీని నాకు అర్థమైపోయింది. ఎందుకు ఇలా అంటున్నానంటే తను పెట్టిన ఫొటోస్లో అక్కడ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు, మనందరికీ ఇష్టమైన యష్ మాస్టర్. సో యష్ అంటే అందరికీ ఇష్టమే కదా. తన కొరియోగ్రఫీ ఎంత చక్కగా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రతి సీజన్లో తను ఉంటే మాత్రం తనది గెలుపు కంపల్సరీగా ఉంటుంది. తను అంత చక్కగా డ్యాన్స్ చేస్తాడు, చేపిస్తాడు కదా. కాబట్టి ఇక యష్ మాస్టర్ కొరియోగ్రఫీలో అలాగే నిఖిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈ రెండు కలిస్తే ఇంకా ఎలా ఉంటుంది? బ్లాక్ బస్టరే కదా. నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే రాబోతుందని నాకైతే అర్థమైపోయింది. ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసి ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. బట్ నాకు అర్థమైనంత వరకు వీళ్ళు ఒక మంచి డ్యాన్స్ని అయితే షూట్ చేయబోతున్నారు, అది నిఖిల్తో. వావ్, ఇది సూపర్ కాంబినేషన్ కదా. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం. సో తన ఆడియన్స్ని, తన ఫ్యాన్స్ని అందరినీ చక్కగా ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేయడానికి నిఖిల్ అయితే తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు, ఎక్కడా ఆగట్లేదు. సో తనకు వీలైనంత వరకు మంచి సాంగ్స్తో మంచి ఈవెంట్స్తో అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో సూపర్గా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. సో తన ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ మంచి హ్యాపీ న్యూస్ అన్నమాట ఇది మాత్రం. సో ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తను కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా ఫలితం వస్తూనే ఉంటుంది. అది కొన్నిసార్లు సక్సెస్ రావచ్చు, కొన్నిసార్లు అంత అనుకున్నంత రాకపోవచ్చు. బట్ తన ప్రయత్నం అయితే తను చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి సక్సెస్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళైతే చక్కటి లొకేషన్స్ని కూడా చూసుకుంటూ అలా వెళుతూ మంచి లొకేషన్స్లో ఈ యొక్క సాంగ్ని షూట్ చేస్తున్నారేమోనని నాకైతే అనిపిస్తుంది. చూడాలి అసలు ఏం జరగబోతుందో. తొందరలో రివీల్ అయితే చేసేస్తారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్